ఈ ఇద్దరు దొంగలు పరుగులు పెడుతూ వచ్చి ఈ బొమ్మ నిక్కర్లో 5 లక్షల రూపాయలు దాచిపెట్టడం మొదలుపెట్టారు. అయితే వీళ్లకి తెలియని విషయమేమిటంటే వీళ్ల ముందు బొమ్మలాగా ఒక అబ్బాయి కూడా నిలబడి ఉన్నాడు. అతను వీళ్లు డబ్బు దాచడాన్ని చూశాడు. అసలు విషయమేమిటంటే ఈ దొంగలిద్దరూ ఒక ముసలాయన దగ్గర నుండి డబ్బు లాక్కున్నారు. అతను ఆ డబ్బుని తన మనవరాలి పెళ్లి కోసం తీసుకెళ్తున్నాడు. వెంటనే ఆ ముసలాయన 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారమిచ్చాడు. దానివల్ల వాళ్ల వెనక పోలీసులు పడ్డారు. అప్పుడు ఆ దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఆ డబ్బుని బొమ్మలో దాచిపెట్టి అక్కడి నుండి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ఆ ఇద్దరు దొంగలు నా నుండి తప్పించుకుని ఇదే దారిలో పారిపోయారు. కానీ వాళ్లకి తెలియదు వాళ్లు ఇన్స్పెక్టర్ టిల్లును ఎదుర్కొన్నారు. ఇన్స్పెక్టర్ టిల్లు నేరస్తుల వెనక భాగంలో మేకు దింపుతాడు అని అన్నారు. అప్పుడు బొమ్మ, సార్, మీరు వెతుకుతున్న డబ్బుని వాళ్లు ఈ బొమ్మలోనే దాచిపెట్టి వెళ్లారు అని చెప్పింది. అప్పుడు పోలీసులు ఆ డబ్బుని చూసి నేనిక్కడే ఎక్కడైనా దాక్కుంటాను, ఆ ఇద్దరు దొంగలు ఆ డబ్బుని తీసుకోవడానికి మళ్లీ తప్పకుండా వస్తారు, అప్పుడు వాళ్లని పట్టుకుని బుద్ధి చెబుతాను అని అన్నారు. అది చూడడానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు ఆ ఇద్దరు దొంగలు డబ్బు తీసుకోవడానికి తిరిగి రాగానే పోలీసులు వాళ్లని పట్టుకున్నారు.